నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీకి బిగ్ షాక్. ప్రతిపాడు నియోజకవర్గంలో టీడీపీలోకి 50 కుటుంబాలు. ఒంటిమామిడి గ్రామ సెంటర్లో తొండంగి మండల తీర ప్రాంత మత్స్యకారుల సంఘం నిరసన. విధ్వంసం పుస్తకావిష్కరణ. ఒకే స్టేజ్ పై బాబు పవన్ కళ్యాణ్. గట్స్ తైక్వాండో వారి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వారికి కలర్ బెల్ట్ ప్రధానోత్సవం. జగన్ ప్రభుత్వంపై మోడీ చర్యలు తీసుకోవాలి. జగన్ ప్రభుత్వంపై మాణిక్యం ఠాకూర్ ఫైర్. ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం. 7 సజీవ దహనం. మణిపూర్లో మళ్లీ హింస. 2 మృతి. చర్చల్లో రైతుల డిమాండ్లపై రాని స్పష్టత. బీసీ కులగణనపై నేడు అసెంబ్లీలో తీర్మానం. నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ. ప్రతిపాడు నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభరాజ సమక్షంలో మాజీ ఎంపీటీసీ మిర్యాల శ్రీను ఆధ్వర్యంలో 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో జాయిన్ అయ్యారు. చినశంకర్లపూడిలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ కండువాలు వేసి వీరందరినీ సత్యప్రభరాజ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సత్యప్రభరాజ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడి గ్రామ సెంటర్లో గురువారం మత్స్యకారుల సంఘం నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీవనోపాధి కొరకు అందరూ సముద్రం నమ్ముకొని చేపల వేటకు వెళ్లి జీవిస్తున్నామని, ఇప్పుడు దివిస్ కంపెనీ ఫ్యాక్టరీ కట్టడంతో పొల్యూషన్ వల్ల వేటకు వెళ్లిన మాకు చేపలు పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమయం మించిపోలేదు. మనం పోరాడితే పోయేదేముంది పానిస్తంకిళ్ళు అనే ఒక నినాదంతో ఈ ప్రాంతంలోని తొండంగి మండలంలో ప్రధానంగా ఉన్నటువంటి మత్స్యకార సోదరుల్ని మళ్ళా మనకి గొడవలు పెట్టి విచ్ఛిన్నం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి ఈ యొక్క అరబిందో ఫార్మాస్యూటికల్స్ అలాగే దివిస్ ఫార్మాస్యూటికల్స్ ఇక్కడే తిరుమలపురం పంచాయతీకి మనకి వ్యత్యాసం చేస్తూ వేరు చేస్తూ 1,50,000 రూపాయలు అంటే వేటగాడు మత్స్యగాడు అన్నవాడు చాలా అమాయకుడు, చాలా చీప్ మనిషి వాళ్ళ దృష్టిలో. 1,50,000 చెప్తే ఎంత పోతుంది. ఇంక జీవితాంతం కూడా మనకి వాళ్ళు భయంగా అయిపోయి ఉంటారు. ఒక కాగితాల మీద సంతకాలు పెట్టుకుంటారు. అవి ఇంగ్లీష్లో ఉంటాయి, పేపర్ సంతకాలు. ఎప్పుడు కూడా అధికారులు కానీ గవర్నమెంట్ సైడ్ కానీ ఏదైనా సంతకాలు తీసుకుంటే ఒక ఇంగ్లీష్లో టైప్ చేసి మరి సంతకాలు తీసుకుంటారు. అవన్నీ కూడా మన మత్స్యకారులకి పూర్తిగా తెలియదు. సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచించిన విధ్వంసం పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడలో జరిగింది. నగరంలోని A1 కన్వెన్షన్ సెంటర్లో గురువారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్తో పాటు పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన పలు ఘటనలు ఎత్తిచూపుతూ ఆలపాటి సురేష్ కుమార్ విధ్వంసం పుస్తకాన్ని రచించారు. మొత్తం 185 అంశాలతో ఆయన ఈ పుస్తకాన్ని రాశారు. పర్వతాపూర్ శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యంలోని గట్స్ తైక్వాండో వారి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వారికి కలర్ బెల్ట్ ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పీచాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ శిక్షణ పొందుతున్న వారు మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని, ఈ విద్యను స్వీయ రక్షణకు మాత్రమే వాడాలని, ఇలాంటి క్రియలు నేర్చుకుని పిల్లలు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని చదువులో ముందుండాలని అన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంపై ప్రధాని మోడీ చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ డిమాండ్ చేశారు. విజయవాడ ఆంధ్రరత్న భవనంలో గురువారం మీడియాతో మాట్లాడారు. 100 కోట్ల లెక్కల్లో చూపిన డబ్బు అక్రమ మైనింగ్ లో చేతులు మారుతున్నాయన్నారు. జగన్ తప్పులు చేస్తూ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నా ఆయనపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. 16 సార్లు లోక్సభ, రాజ్యసభలో మోడీ ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వం మద్దతు పలికిందని దుయ్యపట్టారు. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోకుండా మోడీ ప్రభుత్వానికి దాసోహమయ్యారని మాణిక్యం ఠాకూర్ విమర్శించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 60 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి అలీపూర్ ప్రాంతంలోని పెయింట్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు భారీగా ఎగిసిపడి పక్కనున్న ఇల్లు షాపులకు వ్యాపించాయి. ఈ క్రమంలో మంటల్లో చిక్కుకొని 7గురు సజీవ దహనమయ్యారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి వచ్చి 22 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. మంటల్లో చిక్కుకున్న మరికొంతమంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మణిపూర్లో మరోసారి హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. కుకీ, జో తెగలు అధికంగా ఉండే చురచంద్పూర్ జిల్లాలో గురువారం అర్ధరాత్రి వందలాది మంది పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. దీంతో 2 మృతి చెందగా 25 మందికి పైగా గాయపడ్డారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ శివార్లో ఒకవైపు అన్నదాతల ఆందోళన కొనసాగుతుండగా చండీగఢ్లో గురువారం 3 కేంద్ర మంత్రులు రైతు నాయకులతో చర్చలు జరిపారు. ఆందోళన మొదలైన తర్వాత ఇవి 3వ దఫా చర్చలు కావడం విశేషం. గురువారం అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగాయి. రైతు సంఘాలతో కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ నిన్న అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. అయితే రైతుల డిమాండ్లపై స్పష్టత రాలేదు. కాగా శుక్రవారం భారత్ బంద్కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. శాంతియుతంగా బంద్ కొనసాగనుంది. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు 8వ రోజు శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి.
ఈ సందర్భంగా ప్రభుత్వం బీసీ కులగణనపై తీర్మానం ప్రవేశపెట్టనుంది. దీన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఇరిగేషన్పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. దీనిపై సభలో స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. ఇరిగేషన్పై అధికారిక ప్రతిపక్షాల మధ్య వేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ నోటీసులను కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తనపై ఎలాంటి చర్యలను ఈడీ తీసుకోకుండా ఆదేశించాలని సుప్రీంకోర్టును కవిత కోరటం జరిగింది. కేసుపై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరపనుంది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీకి బిగ్ షాక్. ప్రతిపాడు నియోజకవర్గంలో టీడీపీలోకి 50 కుటుంబాలు. ఒంటిమామిడి గ్రామ సెంటర్లో తొండంగి మండల తీర ప్రాంత మత్స్యకారుల సంఘం నిరసన. విధ్వంసం పుస్తకావిష్కరణ. ఒకే స్టేజ్ పై బాబు పవన్ కళ్యాణ్. గట్స్ తైక్వాండో వారి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వారికి కలర్ బెల్ట్ ప్రధానోత్సవం. జగన్ ప్రభుత్వంపై మోడీ చర్యలు తీసుకోవాలి. జగన్ ప్రభుత్వంపై మాణిక్యం ఠాకూర్ ఫైర్. ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం. 7 సజీవ దహనం. మణిపూర్లో మళ్లీ హింస. 2 మృతి. చర్చల్లో రైతుల డిమాండ్లపై రాని స్పష్టత. బీసీ కులగణనపై నేడు అసెంబ్లీలో తీర్మానం. నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టావియా టీవీ.